హలో గాయ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా అందరూ ఇష్టపడే స్నాక్ ఐటమ్ అండి. సో ఎగ్ యూజ్ చేయకుండా మనం మిల్క్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్ యూజ్ చేయకుండా ఏంటి అని అనుకోమాకండి, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్తో మనం ఈ ఫ్రెంచ్ టోస్ట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే సింపుల్గా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక 4 బ్లెడ్ సైజెస్ని తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఒక 1 కప్ మిల్క్, అలానే ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, మనకి స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ తీసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో మనం తీసుకున్న మిల్క్ని యాడ్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే షుగర్, కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని చక్కగా మనం విస్కర్తో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న షుగర్ అనేది అలానే కస్టర్డ్ పౌడర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ పాలల్లో. జస్ట్ ఒక 5 మినిట్స్ లోపే మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, చక్కగా మిక్స్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ని పెట్టేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని ముందుగా బ్రెడ్ స్లైస్ని బటర్ పైన వేసుకొని ఇలా లైట్గా టోస్ట్ చేసుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా టోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మిల్క్ యాడ్ చేసినప్పుడు బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మరోవైపు కూడా మనం ఇలా బటర్ని యాడ్ చేసేసుకొని దాన్ని ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి ఇలా టర్న్ చేసేసుకోవాలి. రెండో సైడ్ కూడా చక్కగా కొంచెం టోస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ మిల్క్ని స్పూన్తో కానీ లేదా మీకు అవైలబుల్గా ఉన్న ఏదైనా ఒక స్పాచులాతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఎగ్ యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి బ్రెడ్ అనేది చాలా ఈజీగా మిల్క్లో డిప్ చేయగానే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇలా కనుక మీరు టోస్ట్ చేసుకున్నట్లయితే మనం ఏ బ్రెడ్ తీసుకున్నా కానీ, బేకరీ కానీ లేదంటే మిల్క్ బ్రెడ్ కానీ అలానే ఏ బ్రెడ్ అయినా కానీ ఈజీగా సాఫ్ట్ అవ్వకుండా మనకి చక్కగా పర్ఫెక్ట్గా టోస్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. ఈ విధంగా మరొక సైడ్ కూడా ఇలానే మనం స్పాచులాతో ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకోండి. సో అంతేనండి, ఒకటి. సో ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హైలో పెట్టుకుంటే కొంచెం మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి. చూస్తున్నారు కదా ఈ విధంగా. అలానే మళ్ళీ బటర్ యాడ్ చేసుకొని మరొక స్లైస్ని ఈ విధంగానే ఫస్ట్ టోస్ట్ చేసేసుకుందాం. రోస్ట్ చేసుకొని సో ఒక సైడ్ మళ్ళీ పైన కొంచెం బటర్ యాడ్ చేసేసుకోండి. అలానే కింద కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అంచులు వెంబట కూడా మీరు బటర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బటర్ మ్యాక్సిమం యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ బటర్ అవైలబుల్గా లేకపోతే గీతో కానీ అలానే ఆయిల్తో కానీ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బటర్ ఆర్ గీ ప్రిఫర్ చేయండి. టేస్ట్ అనేది మనకి ఫ్రెంచ్ టోస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా లాగిచ్చేస్తారండి. వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారు కదా. సో అలానే ఎగ్ తినని వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా రెండు పక్కల చక్కగా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాము. అలానే చూస్తున్నారు కదా, చక్కగా ఒక్కొక్కటి మనకి బ్రెడ్ స్లైస్ అనేది ఒక 5 to 10 మినిట్స్ పడుతుందన్నమాట మనకి ఈజీగా ఇలా రోస్ట్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఆ తర్వాత దీన్ని కూడా మనం ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో అంతేనండి, చాలా సింపుల్గా మనం మిగిలిన స్లైసెస్ని కూడా ఇలానే రోస్ట్ చేసేసుకొని, చూస్తున్నారు కదా, సింపుల్గా మనం కస్టర్డ్ మిల్క్ ఫ్రెంచ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ వల్లే చాలా బాగా టేస్ట్ వస్తుంది దీనికి. షుగర్ కూడా మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసేటట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.